ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి వదినా. నువ్వు మీ చెల్లి కోసం గిఫ్ట్ ఏమన్నా కొన్నావా? నెక్లెస్ ఒకటి తీసుకున్నాం వదినా. నన్ను అడిగారా, మీరే కొన్నారా? కేదార్ నేను దాచుకున్న దాంట్లోనే కొన్నాము. విన్నావు కదా నిషి, మీ అక్క తన సొంత రెక్కల కష్టంతో, తన భర్త సంపాదించిన కష్టార్జితంతో చెల్లెలి కోసం నెక్లెస్ కొంది. నువ్వు కూడా మీ చెల్లెలికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్వు సంపాదించిన డబ్బుతో గాని, నీ భర్త కష్టార్జితంతో గాని బహుమతివ్వు, చాలా బాగుంటుంది. అప్పుడు నువ్వు జస్ట్ 25 లక్షలు అని అనవు. ముందు నీకు డబ్బు విలువ తెలుస్తుంది. దీనికిట్టనే కావాలా, నన్ను ఎన్ననుండది బాగా తిక్క కుదురుండది. ఇదా నాకు ఇంట్లో విలువ? నిషి, ఇటువంటివే వద్దు అంటున్నాను. మీరు ఎంత అవమానించినా మేము మౌనంగా ఉండటం, తల దించుకొని వెళ్ళటం ఇంకా నా వల్ల కాదు. అరే, ఈ ఇంటి కోడలన్న గౌరవం కూడా లేకుండా అంటున్నారు. ఇంకేం చెప్పాలి? చెప్పాల్సింది చెప్పాను కదా. చెప్పారు. దీనంతటికీ మూల పురుషుడు నా భర్త. అతని అసమర్థతే ఈ మాటలకి కారణం. ఉరుమురుమి మంగళ మీద పడ్డట్టు అబ్బడి మీద పడతావేందమ్మి? ముందు మీరు మాట్లాడుకోండి. మీ అబ్బాయికే కనుక వ్యాపారాలు, ఆస్తులు ఇచ్చి ఉండుంటే నాకీ రోజున ఇలా అందరి ముందు చేతులు చాచి అడుక్కొని అవమానపడాల్సిన కర్మ పట్టేది కాదు. డబ్బుల కోసం మాటలు పడాల్సిన దుస్థితి నాకు ఎదురయ్యేది కాదు. ఇది మీకే సిగ్గుచేటు. చుట్టూ తిరిగి మా మీద పడతాదేంది? ఇది మాత్రం మారదు. విన్నావుగా, ఇది మన పరిస్థితి. నిషిక, అసలు నీకు డబ్బులే ఇవ్వనట్టు మాట్లాడుతున్నావు. బిజినెస్ చేస్తాను అంటే 10 కోట్లు ఇచ్చాను, గుర్తులేదా? ఈ 10 కోట్లని 10 చేసి చూపిస్తాం. దాన్ని నీ టాలెంట్తో దివాలా తీసేలా చేశావు. నాకు పడని వాళ్లతో మీరు చేతులు కలిపి నిండా మునిగారు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఇచ్చింది చిన్న అమౌంట్ కాదు. నా దగ్గర నుంచి డబ్బులే తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఈ ఇంటి రూపాయే ముట్టనట్టు రెచ్చిపోకు. నేనేమీ ఇక్కడ రెచ్చిపోవడం లేదు వదినా. బిజినెస్ అన్నాక ఒక్కోసారి లాస్ అవుతుంది. డబ్బులు పోతాయని నేనేమైనా కలగన్నానా? అయినా మీరు పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే ఇదేం పెద్ద అమౌంట్ కాదు వదినా. ఇదే నిషిక నీలో ఉన్న లోపం. నీకింకా డబ్బు పోయిందన్న పశ్చాత్తాపమే లేదు చూడు. ఇంకా రెక్లెస్ గానే మాట్లాడుతున్నావు. పోగొట్టింది నువ్వు నిషిక. మేము పెట్టుబడి పెట్టిన ప్రతి చోట లాభమే వచ్చింది, నీలా నష్టాన్ని చూడలేదు. ఇందుకే నీకు మనీ వాల్యూ తెలీదు అని అంటున్నాను. అవసరం ఉన్నప్పుడే చూపిస్తారా? అప్పుడే కదా నిషిక నీకు వాల్యూ తెలిసేది. మాట్లాడవేంటి యువరాజ్? అడుగు. నువ్వు అసలు అడగాల్సింది నీ భర్తనే. వాడు సవ్యంగా ఉండుంటే అంతా బానే ఉండేది. నువ్వు అడిగిన వ్యాపారాలు, ఆస్తులు ఈ పాటికి ఎప్పుడో ఇచ్చుండేవాళ్ళం. బట్ వాళ్ళేడే? వింటున్నావుగా? నాన్న, ఇక నేను భరించలేను. అక్క ఎన్ని మాటలు అంటుందో విన్నావు కదా. నన్ను నా భార్యని ఎంత చులకన చేస్తుందో చూస్తున్నారు కదా. డబ్బులు ఇవ్వండి నాన్న. అదేంట్రా, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాము అంటారేమో అనుకున్నాను. డబ్బులు అడుగుతున్నారు.